హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ మనకు ఫస్ట్లోనే ద డైనోసార్ అని చెప్పేసి ఫస్ట్ హింట్ ఇచ్చి ట్రైలర్ వదిలి ఇప్పుడు నిన్న నార్మల్గా అనౌన్స్మెంట్ ఏం చేశారంటే ద ఫన్ టచ్ అంటే మామూలుగా ఓన్లీ వైలెన్సే కాదు, ఫ్యామిలీస్కి కూడా సంబంధించిన స్టోరీ దీంట్లో ఉందని చెప్పడానికి మనకు ఒక ట్రైలర్ ఈరోజు 3 నిమిషాల దగ్గరగా 3 నిమిషాల ట్రైలర్ వదిలారు. ట్రైలర్ని చూస్తుంటే మీరు ఎవరైనా సరే గమనించండి, ఆ ఉన్న నార్మల్ స్పీడ్ కాకుండా ప్రతి ఒక్కరూ 0.5x పెట్టుకొని చూడండి. ఫ్రేమ్ బై ఫ్రేమ్ తను ఎంత క్లారిటీగా తీశాడు ఏమనేది మనకు క్లారిటీగా అర్థమవుతుంది. సలార్ మీనింగ్ కూడా మనకి ఈ ట్రైలర్లో చూపించాడు. మనకు మొన్న రీసెంట్గా వదిలిన పాట ఒకటి ఉంది కదా, సూర్యుడే వెన్నుదట్టి అని చెప్పేసి, ఆ పాటకు ఫస్ట్ పార్ట్లో ఎంత న్యాయం ఉంటుందో ఈ ట్రైలర్లో వచ్చే చివరి డైలాగు సెకండ్ పార్ట్ మీద అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసేటట్టు ఉంది. ఎందుకంటే ఖాన్సార్ లైఫ్లు చాలామంది మారాయి, కానీ ఖాన్సార్ లైఫ్ మారిందంటే ఇద్దరు ప్రాణ స్నేహితులు శత్రువులుగా ఎలా మారారు అనే ఒక్క డైలాగుతో మొత్తం స్టోరీ అంతా రివర్స్ అయిపోతుంది. ఇది కూడా బహుశా స్టోరీ టెల్లింగ్ మాదిరిగా ఉండొచ్చు, ఎందుకంటే కేజీఎఫ్ మాదిరిగా ప్రకాష్ రాజ్ను ఫస్ట్ పార్ట్లో వేరే అతను ఇంటర్వ్యూ చేసినట్టుగా ఇది కూడా ఇంటర్వ్యూ మాదిరిగా ఉండొచ్చు అని నా అంచనా. ఎందుకంటే శృతి హాసన్కి ఎవరో స్టోరీ చెప్తున్నట్టు. అది ఇంకొచ్చేసి ట్రైలర్లో నేను గమనించిన విషయాలైతే ఖచ్చితంగా విజయ నిర్మల గారు, అదే ప్రభాస్ వాళ్ళ అమ్మ, ఆమె వచ్చేసి ఖచ్చితంగా ఖాన్సార్ ఫ్యామిలీకి సంబంధించిందే. అంటే బహుశా జగపతి బాబుకు చెల్లెలుగానో లేకంటే ఏదో ఒకటి తోబుట్టుగానో చూపిస్తారు, ఏదో కనెక్షన్ ఉంటుందని అనుకుంటున్నాను. సలార్ టైటిల్కి తగ్గ న్యాయం చేశాడని చెప్పడానికి మనకు దీంట్లో స్టోరీ చెప్పాడు ఒకటి. పార్సియా అనే ఒక దేశంలో రాజు తనకు ముప్పు వచ్చినా లేదంటే తనకు కావాల్సింది కావాలనుకున్నప్పుడైనా తన క్రూరమైన సైన్యానికి కాకుండా తనకు కావలసిన ఒక ముఖ్యమైన వ్యక్తికి చెబితే తనకు కావాల్సింది ఏదైనా తెచ్చిస్తాడు, లేదంటే తనకు వద్దనుకునేది ఏదైనా నాశనం చేస్తాడు. అది ఎంతమంది అడ్డుపడినా, ఎంత కష్టమైనా, ఎంత అసాధ్యమైనా సరే దాన్ని ఛేదించి కావాలంటే తెచ్చివ్వడం, లేదంటే మట్టు పెట్టడం. సలార్ అనే ఒక కమాండర్ దానికని సలార్ అని ఒక గుర్తింపుకు బాగా చెప్పాడు. ఇంకా ట్రైలర్లోకి వచ్చినట్టయితే చిన్నప్పుడు ఇద్దరు బాగా ఫ్రెండ్స్ ఒక కారణం చేత విడిపోతారు. ఆ కారణం ఏది అనేది మనకు సెకండ్ పార్ట్లో రిలీజ్ అవుతుంది. ఫస్ట్ పార్ట్లోనే పూర్తిగా చూపించడం నాకు క్లారిటీగా అర్థమైపోయింది. అలాగే వచ్చేసి విడిపోయిన తర్వాత ఇంకా వరదరాజు అంటే పృథ్వీరాజ్ సుకుమార్ ఇంకా రాజు కావాల్సిన టైంలో బహుశా జగపతి బాబును చంపేయడమో లేదనేటుకుంటే కొద్దిగా ఏదో ఒకటి అండర్ ప్లాన్ మాదిరిగా జరగడం, దాంట్లో తన కింద ఉన్న తోడేళ్ళంతా కలిసి తనని పృథ్వీరాజును చంపాలనుకోవడం. అంత కష్టం వచ్చినప్పుడు టిన్ను ఆనంద్ గారు వీళ్ళంతా సలహాలు తీసుకొని మనకంటూ సపరేట్ సైన్యాన్ని క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు పృథ్వీరాజ్ సుకుమారన్ సలార్ని తీసుకొస్తాడు, అదే దేవాన్ని తీసుకొస్తాడు, ప్రభాస్ని తీసుకొచ్చినప్పుడు వీళ్ళ సహాయకులంతా ఏంటి వాడు ఒక మెకానిక్, వారికి స్పానర్లు పట్టకారులు తప్పితే ఇంకేం తెలుసు వాడికి అని చెప్పి తక్కువ చేసి మాట్లాడినప్పుడు వచ్చిన ఫస్ట్లో ఒక 10 నిమిషాలు లేదా ఒక 15 నిమిషాలు అటు ఇటుగా కామ్గా కూల్గా ఉంటాడు. అక్కడ పరిస్థితులన్నీ అన్నీ అర్థం చేసుకొని అన్నీ ఏమంటారు దాన్ని, అక్కడ వాతావరణం అలవాటైనంత వరకు ఒక 20 నిమిషాలు కామ్ క్యారెక్టర్ చూపిస్తారు. 20 నిమిషాల తర్వాత నుంచి నా అంచనా తన రౌద్రం అంటారు కదా, ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్లంతా రివీల్ చేస్తాడు. చివరకు మనకు ఏ సర్టిఫికెట్ ఇచ్చిందే, ఎందుకంటే ఒక షాట్లో అయితే కత్తి పట్టుకొని నరికితే గుడ్డలు పట్టుకొని మోకాలు కాడి కింద పాటు మొత్తం అంతా లేసిపోతుంది. ఆ విధంగా అంత వైలెన్స్ ఉంది. కాబట్టి మొన్న రీసెంట్గా వచ్చిన ఒక ఆర్టికల్లో చదివాను, ఒక 2 వైలెన్స్ సీన్లు తగ్గిస్తే మేము ఈ సినిమాకి యూఏ సర్టిఫికెట్ ఇస్తాము అన్నప్పుడు, కాదు ఈ సినిమా కోసం హీరో ఫ్రెండ్ కోసం హీరో ఎంత క్రూరత్వానికైనా దిగజారుతాడు, ఎంత వైలెన్స్ అయినా చేస్తాడు అనేది క్లారిటీగా మనకు కనపడాలి అనే ఒక ఉద్దేశంతో ఆ సీన్లను కట్ చేయకుండా ఏ సర్టిఫికెట్ వచ్చినా కానీ ప్రశాంత్ నీల్ బాగానే చేశాడనిపిస్తుంది. దాని తర్వాత వచ్చిన తర్వాత ఏ విధంగా అక్కడ పరిస్థితులను అర్థం చేసుకున్నాడు, ఎవరు శత్రువు ఎవరు మిత్రువు అని ఎవరిని కనుక్కున్నాడు అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత
అక్కడ నిజంగానే ఉన్న దాంట్లో ఉన్న బాబీ సింహ కానీ ఇంకా మిగతా వాళ్ళందరూ గరుడ వీళ్ళంతా ఏ విధంగా ఎదుర్కోవచ్చు, తన ప్లానింగ్ ఎలా చేశాడు, అలాగే చివరకు పృథ్వీరాజ్ సుకుమార్ అని ఎందుకు విలనయ్యాడు అంటే ఒక సన్నివేశం రావచ్చు అనుకుంటాను. బహుశా హీరో అమ్మను కానీ లేదనుకుంటే జగపతి బాబుని కానీ జరిగిన కొన్ని సన్నివేశాల మీదట, లేదంటే హీరోయిన్ మీద కానీ జరిగిన కొన్ని సన్నివేశాల మీద ప్రభాస్ రివర్స్ కావచ్చు. ఎందుకంటే తను ప్రశాంతంగా బ్రతుకుతున్న లైఫ్లో నుంచి తనని తీసుకొచ్చి ఇంత వైలెన్స్లో దింపి తన జీవితాన్ని నాశనం చేశాడనే ఒక కక్షతో తను శత్రువు అయిపోతాడు. అది మనకు పార్ట్ 2లో తెలుస్తుంది. పార్ట్ 1 ఐఎమ్ వెయిటింగ్ బ్రదర్. 22వ తేదీ సాయంత్రం కలుద్దాం మళ్ళీ వీడియోతో, నెక్స్ట్ వీడియోతో. ఒకవేళ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట బిల్లును ఆన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.